Hello everyone, welcome back to our zoology class. In this video, we are going to discuss about epitopes. Before we learn about epitopes, let's first understand what an antigen is. చాలామంది యాంటీజెన్ అండ్ ఎపిటోప్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ అవి రెండు ఒకటి కావు. ఈ క్లాస్ ఎండ్ అయ్యేలోపు మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ let us understand what an antigen is. An antigen is any foreign substances enters our body and stimulates the immune system to produce antibodies. మన బాడీలోకి ఎంట్రీ అయిన ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి యాంటీబాడీస్ తయారయ్యేలా చేసే ఫారిన్ సబ్స్టాన్స్ని యాంటీజెన్ అంటారు. ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్. నౌ లెట్ us understand what epitope is. An epitope is also called antigenic determinant. దీన్ని యాంటీజెనిక్ డిటర్మినెంట్ అని పిలవడానికి రీజన్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ యాంటీజెన్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేసే స్పెసిఫిక్ పార్ట్ ఇది, కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ని డిటర్మైన్ చేస్తుంది. అందుకే దీన్ని యాంటీజెనిక్ డిటర్మినెంట్ అని పిలుస్తారు. An epitope is the specific part of an antigen that is recognized and binds to antibody or a T cell receptor. ఎపిటోప్ అంటే యాంటీజెన్లో ఉన్న ఒక స్పెసిఫిక్ స్మాల్ రీజియన్. ఈ స్మాల్ రీజియన్ని యాంటీబాడీ లేదా టీ సెల్ రిసెప్టార్ ఐడెంటిఫై చేసి బైండ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే యాంటీజెన్ మొత్తం యాంటీబాడీకి అటాచ్ అవ్వదు. యాంటీజెన్లో ఉన్న ఒక స్మాల్ పార్ట్ మాత్రమే యాంటీబాడీని అట్రాక్ట్ చేస్తుంది. ఆ స్మాల్ పార్ట్నే ఎపిటోప్ అని అంటారు. సపోజ్ ఇమాజిన్ ఏ హౌస్ అంటే ఇక్కడ యాంటీజెన్, డోర్ హ్యాండిల్ అంటే ఎపిటోప్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు మొత్తం టచ్ చేయరు కదా, ఓన్లీ డోర్ హ్యాండిల్ మాత్రమే టచ్ చేస్తారు లోపలికి రావడానికి. అలాగే యాంటీబాడీ యాంటీజెన్ మొత్తం మీద కాకుండా ఎపిటోప్ మీద బైండ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ ఎపిటోప్స్. ఎపిటోప్స్ ఆర్ టూ టైప్స్. దే ఆర్ లీనియర్ ఎపిటోప్ అండ్ కాన్ఫర్మేషనల్ ఎపిటోప్. లీనియర్ ఎపిటోప్ కన్సిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. లీనియర్ ఎపిటోప్లో అమైనో యాసిడ్స్ కంటిన్యూస్ ఆర్డర్లో ఉంటాయి. ప్రోటీన్ అన్ఫోల్డ్ అయినా కూడా యాంటీబాడీ రికగ్నైజ్ చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కన్ఫర్మేషనల్ ఎపిటోప్. కన్ఫర్మేషనల్ ఎపిటోప్ ఈజ్ ఫార్మ్డ్ బై అమైనో యాసిడ్స్ కమ్ టుగెదర్ డ్యూ టు 3-dimensional ఫోల్డింగ్ ఆఫ్ ప్రోటీన్. కన్ఫర్మేషనల్ ఎపిటోప్లో అమైనో యాసిడ్ సీక్వెన్స్లో పక్కపక్కనే ఉండవు. ప్రోటీన్ ఫోల్డింగ్ వల్ల కలిసి ఒక ఎపిటోప్ ఫామ్ చేస్తాయి. ప్రోటీన్ షేప్ మారితే యాంటీబాడీ రికగ్నైజ్ చేయలేదు. ఓకే, లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ epitopes. Epitope is a small part of an antigen. Antibodies bind only to the epitope, not the entire